ఈరోజు పెద్దలు ఆదిశేషగిరి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జేఏసీకి సంబంధించిన బీసీ జేఏసీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రముఖులు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడైతే బీసీలకు అండగా ఉన్నారో ఆ నాయకుడికి మనం ఏ విధంగా మద్దతు తెలపాలి, ఏ నాయకుడు నిజంగా బీసీలను గుర్తించారని ఒక ఆలోచనతో ఈరోజు వారు ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అభ్యర్థులను వారి యొక్క బలోపేతానికి కూడా కృషి చేయడానికి ఈరోజు ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా చూస్తూ ఉంటే నార్త్ లో కూడా అనేక మంది బీసీలు ఉన్నారు, సౌత్ లో అనేక మంది బీసీలు. ఇలా చూసుకుంటూ పోతే బీసీలు యావత్తు భారతదేశంలో నలుమూల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల పైన కూడా చాలా మంది ప్రజలు ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి చెందింది, బీసీలకు రాజకీయంగా ఏ విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్లారనే విషయాన్ని కూడా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇది నిజంగా చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన విషయం. ఇలాంటి నాయకుడు భారతదేశంలో ఉండటం అనేది, ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు బీసీలు ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళని ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలని ఒక తరుణంలోనే కాకుండా వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చెందితే వాళ్ళ విద్య, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ భవిష్యత్తులు కానీ వాళ్ళు కూడా ముందంచెలో ఉంటారని ఒక ఆశయంతో ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఒక్కళ్ళని కాదు నలుగురు రాజ్యసభ సభ్యులు పంపించినటువంటి చరిత్ర. ఈరోజు అదే విధంగా బీసీలను కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్స్ లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, ఎమ్మెల్యేలో కానీ మొట్టమొదటి ప్రయారిటీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటే అది కేవలం బీసీనే. నిజంగా ఇంతమంది జేఏసీలు, ఇంతమంది దాదాపు 50 సంఘాల పైచిలకి ఈ రోజు మద్దతు తెలుపుతా ఉన్నాయంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ రాష్ట్ర రాజకీయ పార్టీకి కూడా చరిత్రలో ఇంతమంది మద్దతు తెలిపినటువంటి దాఖలాలు లేవు. ఇది మొట్టమొదటిసారిగా. నిజంగా ఇది చాలా గొప్ప విషయం, గర్వించదగ్గ విషయం కూడా. ఈ రోజు దీన్ని బట్టే అర్థమవుతా ఉంది బీసీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటా ఉంది, ఏ విధంగా బీసీలకు అండగా ఉందని చెప్పని విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నరసరావుపేటలో ఉన్నటువంటి శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి మద్దతు తెలుపుతూ, అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి మద్దతు తెలుపుతూ బీసీలతో మేము అండగా ఉన్నాం, మీతో మేము ఉంటాము, మా ప్రయాణం మీతోనే, మా ఓట్లన్నీ మీకు దగ్గరుండి మాకు న్యాయం జరిగింది కాబట్టి మా ప్రతి ఓటును కూడా పోలింగ్ రోజు మేము దగ్గరుండి పోలింగ్ చేపించే వరకు మా బాధ్యత అని చెప్పని ఈ సంఘాల వాళ్ళు తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. వారందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు బీసీ సంఘాలు తెలుపుతున్నటువంటి మద్దతు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరియు కుల సంఘాలు కూడా ఇందులో యాడ్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. సో వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.